time of the year now, you got people falling in love. It brings you good cheer now when that mistletoe is above. Can you say హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ ఇండియన్ బ్లాగ్స్ ఇన్ జర్మనీ. you got away? Caravans alone, not acting. సో నన్ను ఫస్ట్ చాలా మంది అడిగితే హెయిర్ వీడియోస్, దాని తర్వాత ప్రయారిటీ వచ్చేసి హోమ్ టూర్ చేయండి అక్క, హోమ్ టూర్ చేయండి మీరు అని అంటున్నారు. సో ఫైనల్లీ ఐఎమ్ హియర్ విత్ యువర్ ఫేవరెట్ హోమ్ టూర్ అనమాట, మా హోమ్ టూర్. సో మాది వచ్చేసి 1 BHK, జమన్లో ఉంటాం మేము. మాది వచ్చేసి 1 BHK. మేము ఒక రెసిడెన్షియల్ కాలనీలో ఒక ఇండివిజువల్ హౌస్లో ఒక ఫ్లోర్లో ఉంటాం అనమాట. సో ఆ హోమ్ టూరే మీకు ఇప్పుడు చూపించబోతున్నా. మేము ఉండేది రెంటెడ్ హౌస్. ఇప్పుడు మీకు చూపించేది మా ఓన్ హౌస్ కాదు. ఓన్ హౌస్ కాదు కాబట్టి మనం ఎక్కువ అంటే మనకి ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవడము ఆర్ యూనో ఏమైనా మొలలు కొట్టడం అట్లాంటివి కొంచెం లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి అంత మీకు సూపర్ కాజీగా అనిపించకపోవచ్చు. బట్ యా ఉన్న దాంట్లో కాస్త బెటర్గా ఉంచడానికి ట్రై చేస్తాను నేను హోమ్ని. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి మా కాలనీ. ఇది బేసిక్గా రెసిడెన్షియల్ కాలనీ అనమాట. 2 stories హౌసెస్ ఉన్నాయి కొన్ని. కొందరు మొత్తం వాళ్ళే ఉంటున్నారు ఎంటైర్ హౌస్లో. మేము ఉండేది 2 story. యాక్చువల్గా ఇక్కడ గేట్ ఉండాలి. ఈ గేట్ని వాళ్ళు వెనక్కి మార్చినారు. అండ్ ఇది పైన ఉండేది ఓనర్స్ వాళ్ళ ఇల్లు, కింద మనం ఉంటున్నాం. అది సో ఇది వచ్చేసి మా చిన్న ఎంట్రన్స్ రూమ్. హాల్ అనలేం దీన్ని, జస్ట్ ఎంట్రన్స్ రూమ్ ఇది. ఇక్కడ రైట్లో షూ స్టాండ్ ఉంటుంది. ఇక్కడేమో జాకెట్స్ పెట్టుకోవడానికి, ఇక్కడ వింటర్ అవన్నీ ఉంటాయి కాబట్టి జాకెట్స్ పెట్టుకోవడానికి ఇది ఇక్కడ ఉంది. అండ్ మనకు ప్లాంట్స్ ఇష్టం కాబట్టి చిన్న ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్ ఉంది ఇక్కడ ఒకటి. అండ్ ఇక్కడ వచ్చేసి ఐరన్ మెష్. ఇదేంటంటే ఇవన్నీ నేను ఇప్పటివరకు వెళ్ళిన కంట్రీస్కి అన్నిటికీ రిలేటెడ్ ఉన్న మ్యాగ్నెట్స్ అనమాట. నాకు ఎక్కడికి వెళ్ళిన మ్యాగ్నెట్స్ అండ్ కరెన్సీ కలెక్ట్ చేసే అలవాటు ఉంది. ఇది వచ్చేసి హంగరీలో తీసుకుంది, ఇది వచ్చేసి ఆస్ట్రియా, ఇది స్విట్జర్లాండ్. ఇది జస్ట్ మంచి కొటేషన్ నచ్చింది అందుకే తీసుకున్నా. బిఏ క్యాక్టస్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ డెలికేట్ ఫ్లవర్స్. ఇది వచ్చేసి టర్కీలో, ఇది వచ్చేసి మళ్ళీ స్విట్జర్లాండ్లో, ఇది వచ్చేసి స్పెయిన్లో. ఇంకొకటి కూడా ఉంది లోపల, అది చాలా బరువు ఎక్కువ కింద పడిపోతుందని చెప్పేసి ఇక్కడ పెట్టలేదు. ఇవి వచ్చేసి చిన్న కీ హోల్డర్స్ అనమాట. నాకు ఇట్లా చిన్న చిన్న క్యూట్ లిటిల్ థింగ్స్ ఉంటే మంచిగా అనిపిస్తుంది. సో అట్లా చిన్న చిన్నవి ఏమైనా కనిపిస్తే తీసుకుంటుంటా. ఇది వచ్చేసి ఎంట్రీ రూమ్. అండ్ ఇక్కడ మీకు తెలియదు కాదు, లైక్ యూఎస్లో కానీ ఇక్కడైనా కోల్డ్ కంట్రీస్లో హీటర్స్ ఉంటాయి. సో ఈ రూమ్కి సంబంధించిన హీటర్ ఇదనమాట. నెక్స్ట్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో ఒక రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి హాల్. మాది పెద్దగానే ఉంటుంది రూమ్. సో ఇది హాల్. మళ్ళీ అక్కడ ఎంటర్ అయిన తర్వాత అక్కడ చిన్న చిన్న ప్లాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ 1.5 year ఓల్డ్ ప్లాంట్. ఇవన్నీ ఆల్మోస్ట్ 1.5 year ఓల్డ్ ప్లాంట్స్. ఇది ఒక్కటి మాత్రం కొత్త ప్లాంట్, అలోవెరా. మిగిలినవన్నీ పాతవి. మీరు ఆల్రెడీ కంటైనర్ గార్డెనింగ్ అని ఒక వీడియో చేసిన, అందులో ఉంటాయి ఇవన్నీ. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే అది కూడా వెళ్ళి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. అండ్ ఇక్కడ వచ్చేసి టీవీ, కింద స్టఫ్. ఇదేమో మేము స్పెయిన్లో తీసుకున్న ఫ్రేమ్. అండ్ ఆ ఫోటో కూడా స్పెయిన్లో తీసుకున్నది, మా ఫస్ట్ ట్రిప్ అనమాట. సో ఇది వచ్చేసి అది. అండ్ ఇక్కడ టీవీ పక్కన ప్రింటర్ ఉంటుంది, పేపర్ కమ్ ఫోటో ప్రింటర్ అనమాట. ఇది వచ్చేసి ప్రింటర్. అండ్ ఇది మెయిన్ బయటికి రోడ్ అనమాట. ఇది అంటే మెయిన్ రోడ్ కాదు, యాక్చువల్లీ ఇది రెసిడెన్షియల్ కాలనీ. సో అది వచ్చేసి మా ఎదురుంగ రోడ్, అది మా ఎదురుంగ ఇల్లు. ఇవన్నీ బాటిల్స్, బియర్ బాటిల్స్, అన్ని డిఫరెంట్ బాటిల్స్. మనకు వచ్చిన కొత్తలో చాలా టైం ఉండేది కాబట్టి బోర్ కొట్టి ఇట్లా పెయింటింగ్ చేసి అదేదో ప్రయత్నాలు చేసిన. ఇది ఎండకి పెట్టి ఆల్మోస్ట్ కలర్ ఫేడ్ కూడా అయిపోతున్నాయి దీని మీద అతుకు పెట్టినవి. ఇవి వచ్చేసి అవి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా వర్క్ ఏరియా. మోస్ట్లీ నాదని చెప్పొచ్చు, నేనే యూజ్ చేస్తాను ఎక్కువ ఇది. సో మానిటర్. అండ్ ఇక్కడ ఒక మళ్ళీ చిన్న ప్లాంట్, సక్యులెంట్ ప్లాంట్. అండ్ స్టడీ టేబుల్, వర్క్ ఏరియా ఏదైనా అనుకోవచ్చు, అన్నీ ఇదే అనమాట. మోస్ట్ ఆఫ్ ఆ టైం ఇక్కడే గడుస్తుంది. నాదైతే ఎస్పెషల్ మొత్తం ఇక్కడే గడుస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి స్టడీ ఆర్ వర్క్ ఏరియా అనమాట. దీని తర్వాత ఇక్కడ ఒక సోఫా ఉంటుంది, మంచి టీవీకి ఎదురుగా ఉంటుంది. సో దాని తర్వాత నెక్స్ట్ మిగిలిన టైం అంతా ఇక్కడే గడిచిపోతుంది అనమాట. సో ఇది వాల్ మంచిగా ఇట్లా ప్లేన్ ఉంటే నచ్చలేదు, అందుకని చెప్పేసి దాన్ని ఆగమాగం చేద్దామని చెప్పేసి వచ్చిన కొత్తలో చాలా టైం ఉన్నప్పుడు. సో నాకు నార్మల్గా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఇవన్నీ ఇష్టం. మీరు కనుక నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఉంటే మీకు తెలుస్తుంది. నా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ కూడా ఒక పెద్ద డబ్బా తెచ్చుకున్నా, అది కూడా ఒక వీడియో తీసి పెట్టినా, అది కూడా చెక్ చేయండి మీరు ఇంకా చూడకపోయింటే. సో ఇదంతా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ రిలేటెడ్ అనమాట. ఇవన్నీ నాకు లాస్ట్ ఇయర్ మా రూమ్మేట్ ఇచ్చిన ఫొటోస్.
అండ్ అవి నేను వచ్చే ముందు చేపించిన టైల్స్, ఇది నేను వేసిన పెయింటింగ్, ఇది నేను వేసిన పెయింటింగ్. యాక్చువల్లీ ఇక్కడ ఒక్క పెయింటింగ్ వేసి ఫిల్ చేద్దాం మంచి ఇట్లా లవ్ షేప్ వస్తుంది అని అనుకున్నా, కానీ అది అంత టైం దొరకట్లేదు, అది అవ్వట్లేదు అనమాట, అది అట్లా పెండింగ్లో ఉంది. ఇది వచ్చేసి పేపర్ క్రాఫ్ట్ బటర్ఫ్లైస్. ఇది కూడా మొత్తం ఇట్లా ఇట్లా విండో నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నట్టుగా అక్కడ వరకు పెడదాం అనుకున్నా, కానీ నేను చేసినాక ఇంట్రెస్ట్ పోయినప్పుడు అట్లా అది అట్లా ఆగిపోయింది అనమాట. అది ఫినిష్ చేద్దాం కొన్ని డేస్లో. అది అంతే. ఈ హాల్లో ట్రీస్, స్టడీ ఆర్ వర్క్ ఏరియా అండ్ సోఫా, టీవీ అండ్ ఇది కూడా చిన్న చిన్న షెల్ఫ్స్. ఇది దేనికోసమో ఆర్డర్ చేసి చాలా చిన్నగా అయిపోయినాయి అని చెప్పేసి ఇక ఎందుకు పడేయడం, యూజ్ చేద్దాం అని చెప్పేసి అట్లా నా దగ్గర ఉన్న చిన్న చిన్నవన్నీ కలిపి అట్లా అరేంజ్ చేశాను. ఇదేమో యూజీ ఉదయ గౌతమ్, ఇది మేము హుంగరీలో తీసుకున్నాము, ట్రైన్ అనమాట ఇది. మా లెటర్స్ ఉన్నాయి అక్కడ. ఇవన్నీ చిన్న చిన్న క్యూట్ లిటిల్ థింగ్స్ విచ్ ఐ లవ్. సో ఇది వచ్చేసి హాల్. మా మోస్ట్ ఆఫ్ ది టైమ్ 70% ఆఫ్ ఆ టైం మేము ఇక్కడే ఉంటాము, వర్క్, టీవీ అట్లా చిల్ అవుతూ మాట్లాడుకుంటూ అట్లా. సో ఇందులో మాకు చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా టైం స్పెండ్ చేసినాము, అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడే అనమాట. 70% ఆఫ్ అవర్ వర్క్, స్టాక్స్, థాట్స్, అన్ని ప్లాన్స్ అన్నీ ఇక్కడే. సో నెక్స్ట్ యాక్చువల్లీ ఇందాక అది ఎంట్రన్స్లో రైట్ అని చెప్పినా కదా, అంటే నేను ఇందాక ఇట్లా నిలిచినట్టుగా అది రైట్ అయింది, యాక్చువల్ అది లెఫ్ట్ ఎంటర్ అయిన తర్వాత. సో ఇది మనం ఆల్రెడీ చూసిన ఎంట్రన్స్ రూమ్. అండ్ ఎంట్రన్స్ రూమ్కి ఎదురుగా యాక్చువల్లీ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ హాల్ ఉండాలి, సెకండ్ బెడ్రూమ్ ఉండాలి, అట్లేం ఉండదు కాబట్టి వాళ్ళకి అడ్జస్టబుల్గా కట్టించుకుంటారు అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా మంచిగా పెద్దగానే ఉంటుంది. యూజువల్లీ అదర్ కంట్రీస్లో లైక్ నేను విజిట్ చేసిన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అయితే కిచెన్ చాలా కంజెస్టెడ్గా చిన్నగా ఉండేది. మాది మాత్రం చాలా పెద్దగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా అదే చాలా పెద్దగా ఉంది మీ కిచెన్, చాలా పెద్దగా ఉంది మీ కిచెన్ అంటారు అనమాట. సో ఇది వచ్చేసి మా కిచెన్. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అండ్ ఎవ్రీ రూమ్లో హీటర్ ఇస్ మ్యాండేటరీ. సో ఇది వచ్చేసి హీటర్ అండ్ ప్రతి రూమ్లో ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. సో ఇది విండో. అప్పుడు మేము ఇక్కడే ఇట్లా నిల్చొని టీ తాగడము అట్లా ఇట్లా బయటకు చూసుకుంటే అట్లా ఉంటుంది. అది వరండా అనమాట. ఓపెన్ చేయాలి. ఓకే. సో ఇది వచ్చేసి కిచెన్ అండ్ ఇది ఫ్రిడ్జ్. అండ్ ఇందాక అక్కడ మిస్ అయిన మ్యాగ్నెట్ ఇదనమాట. ఇది కొంచెం వెయిట్ ఎక్కువైపోయేసరికి అది పడుతూ ఉంది. ఇది వచ్చేసి మేము బ్లాక్ ఫారెస్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్న మ్యాగ్నెట్ ఇది. యాక్చువల్లీ ప్రతి ప్లేస్కి వెళ్ళినప్పుడు తీసుకోవాలనుకున్న మ్యాగ్నెట్. ఇట్లయితే అమ్మో చాలా మ్యాగ్నెట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నెక్స్ట్ కంట్రీ టు కంట్రీ తీసుకుందాం అనుకున్నా. సో అందుకే స్విట్జర్లాండ్ రిలేటెడ్ 2 ఉంటే, జర్మనీ రిలేటెడ్ 2 ఉన్నాయి ఇప్పటివరకు. సో అది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ కిచెన్ ఏరియా. ఇది వచ్చేసి స్టవ్. ఇక్కడ తెలుసు కదా ఎలక్ట్రానిక్ స్టవ్స్ ఏ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ స్టవ్. ఇవి నార్మల్. యాక్చువల్లీ ముందు రెంట్కున్న వాళ్ళు మాకు ఇచ్చారనమాట కిచెన్ సెటప్. ఇందులో ఏం లేదు, ఖాళీ ఇల్లు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, విత్ ఫర్నిచర్ దొరుకుతుంది. సో ఇక్కడ బేసిక్గా ఇల్లులు, ఖాళీ ఇల్లులు దొరుకుతాయి. రెంట్కి కావాలనుకుంటే సెమీ ఫర్నిష్డ్ దొరుకుతాయి, ఫుల్లీ ఫర్నిష్డ్ దొరుకుతాయి అట్లా అనమాట. కానీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం నేను రాకముందుకి గౌతమ్ ఇల్లు తీసుకున్నాడు. తను వచ్చినప్పుడు మాత్రం ఇది మొత్తం ఎంటీ అనమాట. ఇంట్లో ఉన్న ప్రతిదీ మేము కొన్నది, ఇంక్లూడింగ్ దిస్ స్టవ్ సెటప్. ఇది కూడా కొనాల్సి వచ్చింది. ముందు రెంట్కున్న వాళ్ళు కొనుక్కున్నారు. సో 3 monthsకి వాళ్ళు వెళ్ళిపోయినారు. అఫ్కోర్స్ ఇది లేకుండా మనం అంటే ఖాళీలు కాబట్టి మనం వచ్చినా మనం కొనుక్కోవాలి కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మేము కొన్నాం అనమాట. ఫ్రిడ్జ్ అంతే, ఇదంతే. ముందు మీరు ఇందాక చూసిన సోఫా అంతే, టీవీ అంతే, ఎవ్రీథింగ్. ఉట్టి ఖాళీ ఇల్లు మాత్రమే వచ్చింది మాకు. ఇది మేము మళ్ళీ కొనుక్కున్నాము. అండ్ ఇది నాన్ బయో వేస్ట్, ఇక్కడ సెగ్రిగేషన్ చాలా ఇంపార్టెంట్. సో అది. సో ఇది కిచెన్. నెక్స్ట్ ఇక్కడేమి ఇది ఇండియా నుంచి తెచ్చుకున్న ఆనియన్ బుట్ట అనమాట. అంటే పార్ట్లా తెచ్చుకొని ఇక్కడ తెచ్చుకొని అసెంబ్లీ చేసుకోవచ్చు. సో ఇది అది ఫ్రమ్ ఇండియా ఇది. అండ్ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసి, ఇది చాలా కొంచెం స్ట్రాంగ్గా ఉంది చెక్క. ఇది ఆర్డర్ చేసి కొంచెం ఇక్కడ దేవుడి సెటప్ లాగా సెట్ చేసినాము. అదనమాట. రోజు గౌతమ్కి దీపం పెట్టే అలవాటు కూడా ఉంది. సో అట్లా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు రోజు. అండ్ ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ రూమ్. యాక్చువల్లీ ఇది స్లైడింగ్ డోర్. ఇక్కడ వాషింగ్ మెషిన్ ఉంది. ఇక్కడ మనం స్టోరేజ్ ఏరియా లాగా మార్చేసినాం. నేను చూపి పర్లేదు, అంటే కొంచెం క్లబ్జీగా ఉంటుంది, ఏమనుకోకండి. సో ఒక 3 months సరిపడే సామాన్ తెచ్చి పడేస్తాను. సో అక్కడ అన్నీ పట్టవు కాబట్టి హ్యాండ్ వాషెస్, హ్యాండ్ లిక్విడ్, స్క్రబ్బర్స్ అన్నీ రకరకాలన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో బేసిక్గా వాషింగ్ మెషిన్ రూమ్లోనే అక్కడ అన్ని లిక్విడ్స్, ఇన్సెక్ట్ కిల్లర్, బ్యాక్ ఆఫ్ అండ్ స్ప్రే, విండో
గ్లాస్ క్లీనర్ అని అన్నమాట అక్కడే. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్. అండ్ ఇవి కూడా నేను ఇండియా నుంచే తెచ్చిన చిన్న చిన్న క్యూట్ స్టిక్కర్స్ ఎవ్రీ స్విచ్ పైన ఉంటాయి అన్నమాట. ఇవి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకో ఇక్కడ కిచెన్లోనే ఇంకో స్విచ్ ఇది ఊడిపోతుంది కూడా. ఇక్కడ ఉన్నాయి స్టిక్కర్స్ పెంగ్విన్స్. ఇవి దీన్ని తోసేసి ఇది కిందికి పడిపోతుంది. అండ్ ఇక్కడ ఉంది. ఇవన్నీ నేను ఇండియా నుంచి ఫస్ట్ టైం వచ్చినప్పుడు తెచ్చినవి అవన్నీ. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ వేస్ట్ డిస్పోజల్కి ఒక క్యాలెండర్ అనమాట. లైక్ ఈ డే వస్తుంది, ఈ డే బయో వస్తుంది, ఈ డే పేపర్ గార్బేజ్ వాళ్ళు వస్తారు. సో దానికి సంబంధించింది బయట పెట్టేసేయాలి. అప్పుడప్పుడు మా ఓనర్స్ పెడతారు, మేము పెడతాం, షేర్ చేసుకున్నాం మా వర్క్ కూడా. సో దీనికి తగ్గట్టుగా మనం ఫాలో అయ్యి పెట్టాలి. ఇది ఇప్పుడు 2021 క్యాలెండర్. సో ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ అతుకు పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్. ఇది కూడా పెద్ద రూమే. ఇది ఒక పెద్ద రూమ్. సో మళ్ళీ సేమ్ అన్ని రూమ్స్లో విండోస్ అయితే కంపల్సరీ వెంటిలేషన్ లాగా. సో ఇది వచ్చేసి మళ్ళీ విండోస్. ఇదేమో డ్రీమ్ క్యాచర్. అప్పుడు ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు బాగా పిచ్చి ఉండేది నాకు డ్రీమ్ క్యాచర్స్ పిచ్చి. అట్లా ఆ పిచ్చి ఇక్కడ వరకు వచ్చింది అనమాట. సో అది వచ్చేసి డ్రీమ్ క్యాచర్. ఇది వచ్చేసి బెడ్ లైట్ లాగా యూజ్ చేసుకుంటాం. సో నార్మల్గా అయితే ఫొటోస్ పెట్టే క్లిప్స్ అనమాట ఇవి. నాకు ఫొటోస్ ఇక చాలా ఎక్కువైపోయినాయి ఇంట్లో అని చెప్పి జస్ట్ ఉట్టి బెడ్ లైట్ లాగా యూజ్ చేద్దామని చెప్పేసి ఇట్లా అరేంజ్ చేసిన లవ్ షేప్లో. అండ్ ఇది వచ్చేసి ఫిట్నెస్ బాల్. కొన్నాము పేరుకి కానీ యూజ్ చేసింది లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి దుప్పట్లు. అండ్ నా పెద్ద క్రాఫ్ట్స్ డబ్బా ఈ వీడియోలో పెట్టిన నేను ఆల్రెడీ, చూడకపోతే చూడండి. నా పెద్ద క్రాఫ్ట్స్ డబ్బా, టవల్స్, లగేజ్ రిలేటెడ్. అండ్ ఇది వచ్చేసి మా బెడ్. అండ్ ఇంకా ఇది వచ్చేసి వార్డ్రోబ్. యూఎస్లో అయితే మనకి క్లోజెట్స్ ఉంటాయి బట్టలకి, అట్లా సపరేట్ రూమ్లా ఉండి మంచిగా అట్లా ఉంటుంది. బట్ జర్మన్లో అయితే నేనైతే ప్రొడక్షన్ మేబీ కస్టమైజ్డ్ ఎవరైనా చేయించుకుంటుంటాయి కావచ్చు క్లోజెస్, నాకు తెలియదు. నేను చూసేంత వరకు అయితే వార్డ్రోబ్సే ఉన్నాయి. సో అట్లనే ఇది కూడా వార్డ్రోబ్, బట్టలు అవి పెట్టుకోవడానికి. విత్ లిటిల్ అద్దం. నేను ఐఎమ్ నాట్ టూ మచ్ ఇంటూ మిర్రర్. నేను అసలు తక్కువ చూసుకోవడం అండ్ తక్కువ రెడీ అవ్వడం, అసలు మేకప్ కూడా మనం అవన్నీ వేసుకోం కాబట్టి పెద్ద అద్దం కూడా అవసరం లేదు. సో అది వచ్చేసి వార్డ్రోబ్. అండ్ ఇది వచ్చేసి నేను గౌతమ్ ఎంగేజ్మెంట్కి వచ్చి రిటర్న్ వచ్చేటప్పుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో మా ఫస్ట్ మెసేజ్ ఎట్లా స్టార్ట్ అయింది వాట్సాప్లో 22 జూలై 2018. ఫస్ట్ కాల్ 38 minutes రన్ అయింది, డేట్ అండ్ టైమ్. వీడియో కాల్ ఎంతసేపు రన్ అయింది, డేట్ అండ్ టైమ్. ఫస్ట్ డేట్ అంటే ఫస్ట్ మేము కలిసింది ఎప్పుడు అని, నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఎప్పుడైంది, హస్బెండ్ అండ్ వైఫ్ ఎప్పుడైనాము, ఫస్ట్ ట్రావెల్ ఏంటి, ఫస్ట్ మూవీ ఏంటిది, అట్లా అప్పటి వరకు మాకున్న మెమరీస్ అన్నిటిని కలిపి నేను ఒకటి చేసి ఇచ్చిన. తను ఎంగేజ్మెంట్కి వచ్చి రిటర్న్ మళ్ళీ జర్మనీకి వచ్చేటప్పుడు అదే అనమాట ఇది. దీంతో పాటు మా ఎంగేజ్మెంట్ ఫోటో కూడా ఒకటి చేపించిన. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్ ఫోటో. ఇది అది ఉంటాయి అన్నమాట ఇక్కడ. దీంతో పాటు హ్యాండ్ ప్రింట్స్ కూడా ఒకటి ఇచ్చిన. అది కూడా మీకు ఆల్రెడీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోలో పెట్టిన, చూడండి. సో ఇది వచ్చేసి అది. యా అంతే. ఇంకా 1 BHK బేసిక్గా. ఇది ఒక హాల్, ఒక కిచెన్ అండ్ ఒక బెడ్రూమ్. అండ్ ఒకటి బయట స్టోరేజ్ రూమ్ ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను. అందులో మా సైకిల్స్, టీవీకి వచ్చిన డబ్బాలు, అన్ని రిలేటెడ్ డబ్బాలు, స్టఫ్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఆ రూమ్. బట్ చూద్దాం. సో ఇప్పుడు మనం స్టోరేజ్ రూమ్కి వెళ్దాం. అది ఇంటికి స్టోరేజ్ రూమ్కి సంబంధం లేకుండా ఉంటుంది బయట ఎక్కడ. సో చూపిస్తారండి. వచ్చేసి మేము ఇప్పుడు అంటే అక్కడ ఫిల్ అయిపోయిన తర్వాత బయో నాన్ బయో ఇక్కడ సెగ్రిగేషన్ అనమాట. ఇది బ్రౌన్ బాక్స్ ఒకదానికి, గ్రీన్ ఒకదానికి, బ్లాక్ ఒకదానికి. సో దానికి తగ్గట్టుగా పడేయాలి అందులో. తర్వాత వాళ్ళు స్పెసిఫిక్ డే రోజు వచ్చినప్పుడు అవి తీసి బయట పెట్టేస్తాం గేట్ బయట. అదే ఇది వచ్చేసి పైన ఓనర్స్ వాళ్ళ స్టోరేజ్ రూమ్. ఇది వచ్చేసి మన స్టోరేజ్. చూసి భయపడదు ప్లీజ్. లైట్ కూడా ఉంది దీనికి. కొంచెం దగ్గర కనిపిస్తుందా మొత్తం రూమ్. మా సైకిళ్ళు ఈ మధ్య లాక్డౌన్ వచ్చిన తర్వాత అసలు వీటి వాడకమే తగ్గిపోయింది. టీవీ డబ్బా, అన్ని రిలేటెడ్ ఐటమ్ డబ్బాలను ఉంచుతున్నాం. సో ఇన్ కేస్ ఇల్లు షిఫ్ట్ అయితే మళ్ళీ కష్టం వద్దని చెప్పేసి ఇవన్నీ డిఫరెంట్ డబ్బాలు. మా ఇండియాకి వెళ్ళే సూట్ కేసులు. ఇది వచ్చేసి చిన్న స్టోరేజ్ రూమ్ అనమాట.
you